ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ సంకష్టహర చతుర్థి, ఏరువాక పౌర్ణమి, నిర్జల ఏకాదశి, యమునా నది పుష్కరాలు, భానుసప్తమి, ఫాదర్స్ డే, ఇలా ఎన్నో ముఖ్యమైన పండుగల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం జూన్ మాసంలో, అంటే మనకి అధిక జ్యేష్ఠ మాసము, నిజ జ్యేష్ఠ మాసాల్లో వచ్చే ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన రోజులు, వారము, తేదీ, తిథి, నక్షత్రము, ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. అంటే మనకి జూన్ నెల 2026 సంవత్సరము, అంటే శ్రీ పరాభవనామ సంవత్సరము అధిక జ్యేష్ఠ మాసము పాడ్యమి నుంచి నిజ జ్యేష్ఠ మాసము పాడ్యమి వరకు మనకి ఈ జూన్ మాసం ఉంటుందండి. అంటే జూన్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అధిక జ్యేష్ఠ మాసము, నిజ జ్యేష్ఠ మాసాల్లో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలు ఏమిటో చూద్దాము ఫ్రెండ్స్. 1వ తేదీ సోమవారము, పాడ్యమి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఇక 2వ తేదీ మంగళవారము, విధియా తిథి, మూలా నక్షత్రము. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవము, ఇంకా యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. 3వ తేదీ బుధవారము, తదియా తిథి, పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతంగా ప్రథమ పూజ్యుడైనటువంటి ఆ గణనాథుని విశేషంగా పూజించి చేసుకునే వ్రతమే ఈ సంకటహర చతుర్థి వ్రతం అండి. అయితే ఈరోజు తదియా తిథి ఉంది, కానీ మరి ఈరోజు సంకటహర చతుర్థి చెబుతున్నారు అనుకుంటారండి. మనకి తదియా తిథి రాత్రి 6:45 వరకు ఉంటుంది. ఆ తర్వాత నుంచి మనకి చవితి తిథి ప్రారంభమవుతుంది. 4వ తేదీ రాత్రి 8:20 వరకు ఉంటుంది. కానీ మనకి సాయంత్రం చంద్రోదయ సమయంలో ఎప్పుడు ఉంటుందో ఆ రోజే, అంటే ఈరోజు చంద్రోదయ సమయం వచ్చేసి 9:54 కాబట్టి ఆ టైంలో మనకి చవితి తిథి ఉంటుంది. కాబట్టి 3వ తేదీ సంకటహర చతుర్థి వ్రతము జరుపుకుంటాము. ఇంకా 4వ తేదీ గురువారము, చవితి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. 5వ తేదీ శుక్రవారము, ఈరోజు వచ్చేసి పంచమి తిథి, శ్రవణ నక్షత్రము. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవము. 6వ తేదీ శనివారము, షష్ఠి తిథి, ధనిష్ట నక్షత్రము. ఇక 7వ తేదీ వచ్చేసి ఆదివారము, సప్తమి తిథి, శతభిష నక్షత్రము. ఈరోజు భానుసప్తమిగా జరుపుకుంటాము. 8వ తేదీ సోమవారము, అష్టమి తిథి, పూర్వభద్ర నక్షత్రం. ఈ రోజు నుంచి మనకి మృగశిర కార్తె ప్రారంభమవుతుంది. 9వ తేదీ మంగళవారము, నవమి తిథి, ఉత్తరాభద్ర నక్షత్రము. 10వ తేదీ బుధవారము, దశమి తిథి, రేవతి నక్షత్రము. 11వ తేదీ వచ్చేసి గురువారం, ఈరోజు ఏకాదశి తిథి, అశ్విని నక్షత్రము. ఈరోజు మతత్రయ ఏకాదశి, అంటే పరమ ఏకాదశిగా జరుపుకుంటాము. 12వ తేదీ శుక్రవారము, ద్వాదశి తిథి, భరణి నక్షత్రం. ఈరోజు ప్రదోష వ్రతము. 14వ తేదీ శనివారము, ఈరోజు త్రయోదశి తిథి, కృత్తికా నక్షత్రము. ఈరోజు త్రయోదశి తిథి మరియు చతుర్దశి 2 తిథులు ఉన్నాయండి. ఈ రోజు వచ్చేసి విశిష్టత మనకి ఏమిటంటే మాస శివరాత్రి, ఇంకా శనివారము త్రయోదశి తిథి మనకి సూర్యోదయ సమయంలో ఉంటుందండి త్రయోదశి తిథి. అలా వచ్చిన రోజున శని త్రయోదశిగా జరుపుకుంటాము. 14వ తేదీ ఆదివారము, ఈరోజు చతుర్దశి తిథి, రోహిణి నక్షత్రము. 15వ తేదీ సోమవారము, అమావాస్య తిథి, ఈరోజు మృగశిర నక్షత్రము. ఈ రోజుతోటి మనకి అధిక జ్యేష్ఠ మాసం అనేది ముగుస్తుందండి. ఇంకా ఈరోజు అమావాస్య తిథి, మృగశిర నక్షత్రము ఈ రోజున సోమవార వ్రతం జరుపుకుంటాము. ఇంకా మిథున సంక్రమణము. 16వ తేదీ మంగళవారము, పాడ్యమి తిథి, ఆర్ద్ర నక్షత్రం. ఈ రోజు నుంచి మనకి నిజ జ్యేష్ఠ మాసం, అంటే అసలైన జ్యేష్ఠ మాసం అనేది మనకి ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్ర దర్శనం. 17వ తేదీ బుధవారము, తదియా తిథి, పునర్వసు నక్షత్రము. ఈరోజు ఏమీ అయితే మనకు విశేషం లేదండి. 18వ తేదీ గురువారము, చవితి తిథి, పుష్యమి నక్షత్రము. ఈరోజు చతుర్థి వ్రతం జరుపుకుంటాము. 19వ తేదీ శుక్రవారం, ఈరోజు పంచమి తిథి, ఆశ్లేష నక్షత్రము. ఈరోజు శీతల షష్ఠిగా జరుపుకుంటారు. 20వ తేదీ శనివారము వచ్చేసి షష్ఠి తిథి, మకా నక్షత్రము. ఈరోజు స్కంద షష్ఠి. 21వ తేదీ ఆదివారము, ఈరోజు మనకి సప్తమి తిథి, పుబ్బా నక్షత్రము. భాను సప్తమిగా జరుపుకుంటాము. ఇంకా ఈరోజు ఫాదర్స్ డే, ఇంకా చివటం అమ్మవారి ఆరాధన. 22వ తేదీ సోమవారము, ఈరోజు అష్టమి తిథి, ఉత్తరాభద్ర నక్షత్రం అండి. ఈరోజు ఆర్ద్ర కార్తె ప్రారంభమవుతుంది. దుర్గాష్టమి వ్రతము, ఇంకా వృషభ వ్రతము జరుపుకుంటారు. 23వ తేదీ మంగళవారం, ఈరోజు
మనకి నవమి తేదీ హస్త నక్షత్రము. ఇంకా 24వ తేదీ బుధవారము. ఈరోజు దశమి తిథి చిత్తా నక్షత్రము. ఈరోజు దశపాపహర దశమిగా ఇంకా గాయత్రి జయంతి జరుపుకుంటారు. 25వ తేదీ గురువారము. ఏకాదశి తిథి స్వాతి నక్షత్రము. ఈరోజు నిర్జల ఏకాదశి జరుపుకుంటారు. 26వ తేదీ వచ్చేసి శుక్రవారం. ఈరోజు ద్వాదశి తిథి విశాఖ నక్షత్రం అండి. ఈరోజు మొహరం పండగ ఇంకా రామలక్ష్మణ ద్వాదశిగా జరుపుకుంటాము. ఈరోజు తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభమవుతుంది. 27వ తేదీ శనివారము. ఈరోజు త్రయోదశి తిథి అనురాధ నక్షత్రము. ఈరోజు ప్రదోష వ్రతం. 8వ తేదీ వచ్చేసి ఆదివారం. ఈరోజు చతుర్దశి తిథి జ్యేష్ఠ నక్షత్రము. 29వ తేదీ సోమవారం. ఈరోజు పౌర్ణమి తిథి మూలా నక్షత్రము. ఈరోజు ఏరువాక పౌర్ణమిగా జరుపుకుంటాము. ఇంకా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము పౌర్ణమి వ్రతాలు ఈరోజు జరుగుతాయి. 30వ తేదీ వచ్చేసి మంగళవారము. ఈరోజు పాడ్యమి తిథి పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ రోజుతోటి మనకి జూన్ మాసం ముగుస్తుంది. అంటే తెలిసింది కదా ఫ్రెండ్స్, జూన్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలు, ఆ రోజుల్లో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలు, రోజులు, తేదీ, తిథి, నక్షత్రము. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు అందరికీ కూడా అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.